నీ జాతకరీత్యా ప్రకారం ఎటు తిరిగి వచ్చినా ఏం బలం వస్తలేదు. ఇది కట్టిన కాంచి మరీ ఇంకా సరే కట్టిన కాంచి పక్క పెట్టి, కానీ ఈయన జాతకంలో పర్పస్లు ఇంకోటి నువ్వు పోయి అందులో ఎక్కడం కూడా అది విచిత్రమే. ఆర్టీసీలో అర్థమైందా? అది తల్లి విషయం గుర్తుంచుకో. అందులో జాతకరీత్యా ప్రకారం లేదు. ఈ ఏదో బలం వస్తాను తప్ప నీకు అసలు ఈ ఏమైనా మధ్య మధ్యలో లైలా తుఫాన్ లెక్క వర్షాలు వస్తాయి తప్ప సరైన కాలమైనటువంటిది నీ జీవితంలో జరగలే. ఏం పేరు పెట్టారు? ఉమాకర్. ఓకే. ఉమాకర్ అయినా ఏ ఆఖరైనా కానీ ఇప్పుడు ఈ పర్పస్ లో ఈ జాగాలో ఏమైందంటే జాగా అందుకనే వాస్తు కలిగిన భూమి కాస్త అయినా చాలు స్వామి అంటారు. పెద్ద ఇప్పుడు 7 గుంటలు 6 గుంటలు 7 గుంటలు ఉంటుంది. ఆ 7 గుంటలు కూడా ఉండొచ్చు అటు ఇటు. అవతల కూడా ఉందిగా, బాగానే ఉంది. కానీ ఏమైతుందంటే మా వెనక సైడు నైరుతికి దెబ్బ పడ్డది, ఇటు దెబ్బ పడ్డది. ఎంత దెబ్బ పడ్డది కాబట్టి అక్కడ కట్ చేసిన కూడా తొందరగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. మీరు రేకులు తీసేయండి. రేకులు తీసేసి నాకు ఏం చేయాలంటే వాటికి కనీలు బాతండి సార్. కనీలు బాతండి. ఎక్కడ ఒకటి ఇలా ఇక్కడ ఒకటి ఎక్కడ ఒకటి బాగుతుంది. మీకు చేస్తాను. ఇటు సైడ్ వేసుకోండి. ఇట్లా ఇట్లా వేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇది కూడా దాటద్దు ఎక్కువ. ఈ లెవెల్ చాలు, ఇంత లెవెల్ చాలు. ఎందుకు పెట్టుకొని ఇప్పుడు ఇంత పొడుగు ఉంటే వాస్తు ప్రకారం అసలు ఏం చెప్పలేదు స్వామి. అసలు అది ఏంది, ఇది ఏ ప్రకారం వేసినట్టు, టెంట్ వేసినట్టు అయింది. కాబట్టి దీన్ని ఎట్లుండాలంటే పరిస్థితి ఏమెత్తు ఇట్లా ఇక్కడ నుంచి వేసుకో. నువ్వు వేసుకుని ఇప్పుడు అమ్ముకు తెప్ప ఇక్కడ ఏదేమన్నా కానీ ఉండదు. కూడా పీకిస్తావు. ఈ కనీలు ఎవరు వేసారు? మీరే వేసారా? అంత నాకు ఎవరు దొరికిన వాళ్ళ బాబు వేసొచ్చి వాళ్ళ బాబు మేము ఇప్పాలని అనుకుంటాం. ఇప్పి మంచిగా వేయాలని అనుకుంటాను. ఇక్కడ బండలు వేసుకున్నాం. అంత మంచిగా వేయలేదు ఇప్పుడు అని అనుకుంటాను. చెప్తట్లేదు. పోతావా? వస్తున్నావా? కాకపోతే నేను అంత నిదానం అయితే కాదు. నేను అట్లా ఉండదు. అకేషన్ లేదంటే అంతే. వస్తున్నారా? నేను వాడికి బానిస కాసాను. కంపల్సరీ తాగాలి. మునిగలలో ఒక పిల్లవాడు, నేను ఏదో కొన్ని రోజులకి 3-4-5-6 ఏళ్ల క్రితం, సంవత్సరాల క్రితం నేను పూజ మీద పూజ అయిపోయింది. ఇంటికి బయటకు వచ్చేసరికి వచ్చి కూర్చున్నాడు ఇంటి ముందర. వాడు అంత దూరం ఉన్నప్పుడు అన్న మీ ఇంటికి రాని చేయండి రా అంటే వాని ఇల్లు అంత ఘోరంగా ఉందని అర్థం. కాళ్ళ మీద పడి స్వామి ఎట్లా చేయంటే నేను చేసినాం, సెటరేట్ చేసినాం. ఇల్లంతా నైరుతి మూల ఎంత వీధి పోట్లు దెబ్బతిన్న తర్వాత సెట్ అయింది. వాడు జాబ్ చేసుకుంటాడు. వానికి కొన్ని కోట్లు ప్లాస్టిక్ కలిసి వచ్చింది వాళ్ళ మా వాళ్ళ శనిగాపురం ఉంటుంది. కానీ 7 వరకు ఇది అంత ఎందుకులే మరి. 7 వరకు చాలేరా అది ప్రస్తుతం. 7 వరకు చాలేరా. ఇక్కడ కరెక్ట్ బండ వేసేసి ఇక్కడ వేసేసుకొని ఇక్కడ నుంచి వేసుకొని ఈ రేకులు ఒక 7-8 రేకులు వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ పిల్లర్ పాతుకోవాలి. రెడీ చేసుకొని ఇక్కడ ఇప్పుడు అక్కడ దీని తర్వాత ఎదురుగా ఒకటి తులసి గడ్డ ఇక్కడ పెట్టుకోండి, సరిపోతుంది. అక్కడ కూడా ఎదురుగా అటు సైడ్ ఒక తులసి గడ్డ పెట్టుకోండి. సైడ్ కానీ కలపకుంటేనే మరి ఇప్పుడు నాకు చెప్పింది. అక్కడ నాటి ఇక్కడ దాకా వేయండి. ఇప్పుడు ఇటు వస్తుంది కదా, గట్ల వేసి చూసినాం గట్లనే. ఇక కానీ రేకులు ఇట్లే వేయద్దు, ఇటే వేయండి. ఇప్పుడు మీకు ఉత్తరం కలిసి వస్తుంది మీకు. అంతే. లేకపోతే పని చేయి,
ఇప్పుడు బార్లు ఎందుకు అక్కడ ఒక పిల్లర్ బాతావు కదా, పిల్లర్లు బాదినాక దాన్ని తీసుకుంటే పెట్టండి, రాడ్ అంత పొంగు ఉంటుంది కదా, ఇంకేంది ఇది ఉంది కదా. ఛానల్ని చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మా యొక్క ఈ యొక్క ఛానల్ని మీరు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క క్రింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క ప్రాంతంలో ఉండబడిన ఏదైతే గృహ సంబంధించిన దోషాలు ఉన్నాయో మాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.